హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము పిల్లల కోసము ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాము. అవేనండి ప్యాన్ కేక్స్. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా వీటి కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 4 టీ స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. ఇందులోనే గోరువెచ్చని పాలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ముందుగా మనము 1/2 కప్పు వేసుకోవాలి. మళ్ళీ మనకి తర్వాత పాలు ఎన్ని అవసరం ఉంటాయో అన్ని పాలు కొన్ని తీసుకోవాలి. అందుకని ముందుగా 1/2 కప్పు వరకు వేసుకొని చక్కగా ఇవన్నీ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు మైదా తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కోకో పౌడర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీటిని రెండింటిని వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని పాలు వేసుకుంటూ చక్కగా స్మూత్ బెటర్ లాగా కలిపి తీసుకోవాలి. అయితే ముందుగా ఒకేసారి ఎక్కువగా పాలు వేసేస్తే పలచగా అయిపోతుంది. అందుకని కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మరి మీలో ఎవరైనా ఈ ప్యాన్ కేక్స్ని ఫస్ట్ టైం చేసినట్టయితే ఇదే మాదిరిగా పాలని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా జారుడుగా బెటర్ని తయారు చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. 4-5 చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసి ఆ తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేయాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి అప్పం ప్యాన్ తీసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ పెట్టడం అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంటే ఈ ప్యాన్ కేక్స్ వేసేటప్పుడు స్టవ్ ఆన్లో ఉండకూడదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని స్పూన్ తోటి ఈ విధంగా కొద్దిగా ఈ బెటర్ని అన్ని హోల్స్లో వేసుకోవాలి. ఇలా బెటర్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అప్పం ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అయితే ఈ ప్యాన్ కేక్స్ని బేక్ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం అవసరం ఉండదు. అందుకని 2 నిమిషాలు మాత్రమే బేక్ చేసుకోవాలి. అయితే స్టవ్ పైన కూడా డిపెండ్ ఉంటుంది. అంటే కొందరిది ఫాస్ట్గా స్లోగా మండుతుంది కదా, అందుకని 2 నిమిషాలు లేదా ఇంకాస్త తక్కువ టైం కూడా పట్టొచ్చు. మీరు మూత తీస్తూ చూస్తూ ఉండాలి. అందుకని 2 నిమిషాల లోపే మూత తీసేసి చూడండి. ఇక్కడ నాకైతే 2 మినిట్స్ పట్టింది. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ప్యాన్ కేక్స్ పైన డ్రైగా అయిపోతుంది. అప్పుడు మనం ఈ విధంగా ఇంకో పక్కకి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 1 మినిట్ వరకు బేక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోతాయి. అందుకని చెప్పి 1 మినిట్ తర్వాత చూడాలి. ఒకవేళ ఇవి మాడిపోయినాయి అనుకోండి, మనకి కేక్స్ అన్నవి చేదుగా వచ్చేస్తాయి. మరి ఇవి లోపలి వరకు ఉడికాయో లేదో తెలుసుకోవటానికి మధ్యలో ఈ విధంగా టూత్ పిన్ని గుచ్చి చూడాలి. అది క్లీన్గా వచ్చేస్తే మనకి కేక్స్ అన్నవి రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లీన్గా రావాలి. ఇక మన కేక్స్ అన్నవి రెడీ అయిపోయాయి కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ పైన చాక్లెట్ సిరప్ వేసుకుందాము. చూడండి, ఇలాంటి చాక్లెట్ సిరప్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని ఇలా ప్యాన్ కేక్స్ పైన డెకరేట్ చేసుకోవాలి. ఒకవేళ చాక్లెట్ సిరప్ లేకపోతే కేడ్బరీ చాక్లెట్ ఉంటుంది కదా, అది మెల్ట్ చేసుకొని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా వీటిని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదూ. మరి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే సాయంత్రం పూట ఈ విధంగా ప్యాన్ కేక్స్ని చేసి ఇవ్వండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కాలం పిల్లలైతే ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. మరి వీటిని ఇంట్లోనే తయారు చేసి మీరు మీ పిల్లలకు పెట్టండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, వీటిపైన నేను చాక్లెట్ సిరప్ వేశాను కదా, ఒకవేళ మీరు చాక్లెట్ సిరప్ వేయక అలాగే తినాలనుకుంటే కూడా తినొచ్చు. కానీ మనం బెటర్ కలిపే ముందు చక్కెర ఇందులో 4 టీ స్పూన్లు వేసుకున్నాం కదా, ఒకవేళ చాక్లెట్ సిరప్ వేయకపోతే కాస్త చక్కెర ఎక్కువగా వేసుకోవాలి. ఒకవేళ చాక్లెట్ సిరప్ వేసేది ఉంటే చక్కెర ఇందులో వేసినంతే కరెక్ట్గా సరిపోతుంది.
ఇక మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్యాన్ కేక్స్ని చేయండి. మరి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.